అజయ్ కాల్స్కి మెసేజెస్కి దియా రెస్పాండ్ కావకపోవడంతో అజయ్ టెన్షన్ పడుతున్నాడని ధీరజ్ చెప్తాడు కదా. సో అజయ్తో మాట్లాడమని ధీరజ్ వెళ్ళిన వెంటనే దియా లేచి అజయ్తో మాట్లాడదామని ఫోన్ కోసం చూస్తుంది. మొత్తం రూమ్ అంతా వెతుకుతుంది. ఎక్కడ పెట్టాను అంటూ మొత్తం వెతుకుతుంది. తన పిల్లో కింద ఉంటుంది. ఫోన్ అన్లాక్ చేసి చూస్తే అజయ్ నుంచి వాట్సాప్లో 100కు పైగా మెసేజెస్, వాయిస్ నోటిఫికేషన్స్, మిస్డ్ కాల్స్ అన్నీ చూసి ఫుల్ షాక్ అవుతుంది. ఇప్పుడు నేను తనకి ఏం చెప్పాలి అనుకుంటూ మెసేజెస్ ఓపెన్ చేస్తుంది. దియా, నాతో మాట్లాడు దియా, నీ గురించి నాకు చాలా టెన్షన్గా ఉంది, అసలు నీకేమైంది అని మెసేజ్ చూస్తుంది. తన కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగిపోతాయి. నువ్వు నాతో ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏమైంది, కనీసం ఒక్కసారైనా నాకు రిప్లై ఇవ్వు, తర్వాత నేను నిన్ను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను అంటూ తన వాయిస్ మెసేజ్ వింటుంది. అది వినగానే కళ్ళల్లోంచి కన్నీళ్ళు చెంపల మీదుగా కారిపోతాయి. ఐఎమ్ సారీ అజయ్, నిన్ను పట్టించుకున్నందుకు నన్ను క్షమించు. మన బేబీ గురించి నేను నీకు చెప్పలేను. నీకు కనుక ఈ విషయం తెలిస్తే మన రిలేషన్షిప్ పాడైపోతుంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అజయ్, నా చివరి శ్వాస వరకు ప్రేమిస్తూనే ఉంటాను. నా లైఫ్ అంతా ఈ బేబీని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ తన స్టమక్ పైన చేసుకుని ఐఎమ్ సారీ బేబీ, మీ నాన్న మీ అమ్మని ప్రేమించడు, అందుకే నిన్ను మీ నాన్న నుండి దూరంగా ఉంచాలి. మీ నాన్నకి దూరంగా ఉన్న నేను మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటాను, నిన్ను చాలా బాగా చూసుకుంటాను అంటూ కళ్ళలోంచి కన్నీళ్ళు కారుతున్నా కానీ ఫేస్లో లైట్గా స్మైల్ వస్తుంది తన బేబీతో మాట్లాడుతూ. నెక్స్ట్ రీషు వసులు బీచ్ దగ్గర కూర్చొని సన్సెట్ని ఆస్వాదిస్తూ ఉంటారు. గాలి ఫుల్గా వేయడంతో వసు హెయిర్ ఫుల్ మొహం మీదకి ఎగురుతూ ఉంటుంది. రీషు ఆ హెయిర్ని నెమ్మదిగా వసు చెవి వెనక్కి పెడతాడు. ఆ తర్వాత తన మోకాల మీద ఉన్న చేతుల్లో ఒక చేతిని తీసుకొని దానికి కూడా ముద్దు పెడతాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నాకు నీతో ఉంటే చాలా బాగుంటుంది, నీతో ఉన్న ప్రతి క్షణం నాకు చాలా స్పెషల్ అంటూ చెప్తాడు. అది విని వసుకి హ్యాపీగా అనిపిస్తుంది. నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటాడు. వసు వెంటనే కళ్ళు లిఫ్ట్ చేసి చుట్టూ చూస్తుంది, ఎవరైనా ఉన్నారా వాళ్ళ పక్కన అన్నట్టు. సో అందరూ దూరంగా ఉండడంతో రిషి వైపుకి ఇదిగో అంటూ తను ముందుకు వెళ్తుంది. రిషి అది చూసి నవ్వుకుంటాడు. వసు ఫేస్ పట్టుకుని తన ఫేస్ దగ్గరికి అంటూ వెళ్తూ ఉంటాడు. వసు ఫేస్ అప్పటికీ రెడ్గా మారిపోతుంది, పొరపాటున ఎవరైనా చూస్తారేమో పక్కనున్న వాళ్ళు అనేసి. కానీ అలాగే కళ్ళు మూసుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది. నెమ్మదిగా రీషు ముద్దు పెడతాడు తన పెదవుల మీద. వాళ్ళ లిప్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకా మొత్తం ఎవరైనా ఏమైనా చూస్తున్నారా అన్నది కూడా మర్చిపోతారు, ఎలాంటి టెన్షన్ ఉండదు. ఆ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళని అలా చూస్తూ షాకింగ్గా ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఆక్సిజన్ అందక తీసుకోవడానికి నార్మల్గా కూర్చుంటారు. వసుకి ఇంకా సిగ్గుతో తల దించేసుకొని రిషు హార్ట్ పైన ఫేస్ పెట్టుకుని పట్టేసుకుంటుంది. రిషు కూడా వసుని గట్టిగా హత్తుకుని తన హెయిర్లో చేతులు పెట్టి హెయిర్ మీద కిస్ చేస్తాడు. వాళ్ళనే చూస్తూ ఉన్న జనాలు కూడా ఇంకా నార్మల్గా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసు నార్మల్గా కూర్చుని హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. తన కళ్ళు హ్యాపీనెస్తో కొంచెం బ్రైట్గా మెరుస్తున్నట్టు ఉంటుంది తన ఫేస్ కూడాని. ఎప్పుడు నువ్వు ఇలానే నక్షత్రంలా మెరుస్తూనే ఉండు, నువ్వెప్పుడు ఇలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని రిషు అంటాడు. నువ్వు నా పక్కనే ఉంటే నేను ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటా, నీకోసం నీకు ఇష్టమైన స్టార్స్ కంటే బ్రైట్గా ప్రకాశిస్తాను అని వసు చెప్తుంది. రిషు స్మైల్ ఇచ్చి వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి నాకు ఆ స్టార్స్ కంటే ఈ స్టారే ఎక్కువ ఇష్టం అని చెప్తాడు. వసు అలా స్మైల్ ఇస్తూ వాళ్ళిద్దరూ ఒకరి కళ్ళలో ఒక్కొక్కళ్ళు చూసుకుంటూ ఉంటారు. గైస్, నేను చెప్తున్న స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లైక్ చేయండి. కంటిన్యూషన్ చెప్పుకుందాం. నెక్స్ట్ దియా అజయ్ని కలవడానికి అజయ్ మెన్షన్కి వెళ్తుంది. వాళ్ళ ఇంట్లో మేడు అజయ్ తన రూమ్లోనే ఉన్నాడని చెప్తుంది. సో దియా నెమ్మదిగా వెళ్ళి అజయ్ డోర్ దగ్గర కొద్దిసేపు ఆగి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉంది అన్నప్పుడు డోర్ నాక్ చేస్తుంది. కొద్దిసేపటికి అజయ్ డోర్ ఓపెన్ చేస్తాడు. తను దియాని అలాగే కొద్దిసేపు చూస్తూ ఉండిపోతాడు.
దియాని అలాగా కొన్ని సెకండ్లు చూసిన తర్వాత సడన్గా ఒక్కసారిగా తన 2 చేతులు దియా చుట్టూ పెట్టి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అజయ్ అలా సడన్గా హగ్ చేసేసుకునేసరికి దియా షాక్ అవుతుంది. కళ్ళు పెద్దవి చేసుకుని అలానే ఉండిపోతుంది. అజయ్‌కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన కళ్ళ ముందు దియాని చూసేసరికి అంతా బాగానే అనిపిస్తుంది. తను బాగానే ఉంది అనుకుంటాడు. అందుకే ఆపుకోలేక వెంటనే హగ్ చేసుకుంటాడు. దియాకు కూడా కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చేపోతాయి. కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. తను కూడా తిరిగి అజయ్‌ని పట్టుకుంటుంది. తను అలా పట్టుకోగానే అజయ్ ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటాడు. థ్యాంక్ గాడ్ నువ్వు బాగానే ఉన్నావుగా అంటూ నార్మల్గా నిల్చుంటాడు. నువ్వు ఎక్కడున్నావు, ఏమైపోయావు, నా కాల్స్కి ఎందుకు రెస్పాండ్ కాలేదు, అంతా బాగానే ఉందా అంటూ దియా షోల్డర్ పైన చేసి కొంచెం ఆందోళన పడుతూ అడుగుతాడు. నువ్వేం టెన్షన్ పడకు అజయ్, నేను బాగానే ఉన్నాను. నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడంతో నేను నీ కాల్స్ లిఫ్ట్ చేయలేకపోయాను అని చెప్తుంది. అజయ్ లైట్గా స్మైల్ ఇస్తూ తల అడ్డంగా ఊపి లయర్ అంటాడు. దియా ఏం మాట్లాడకుండా తల దించేసుకుంటుంది. నీ మొహమే చెప్తుంది నువ్వు బాగాలేదని. సరే నువ్వేం టెన్షన్ పడకలే, నేనేం నీ ప్రాబ్లమ్స్ చెప్పమని నేనేం ఫోర్స్ చేయను, లోపలికి రా అని కొంచెం పక్కకు జరుగుతాడు. దియా లోపలికి రావడానికి ప్లేస్ ఇస్తాడు. దియా లోపలికి రాగానే డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇద్దరు కలిపి సోఫాలో కూర్చుంటారు. నేను నిన్ను ఇలా పట్టించుకునేందుకు నాకు చాలా సాడ్గా అనిపిస్తుంది అజయ్, కానీ నేను నిజంగానే చాలా బిజీగా ఉన్నాను అందుకే అంటూ దియా చెప్తూ ఉండగా అజయ్ దియా లిప్స్ మీద వేలు పెడతాడు మాట్లాడుకు అన్నట్టు. నీకు నిజం చెప్పే ధైర్యం లేకపోతే వదిలే పర్లేదు, అంతేగాని అబద్ధం మాత్రం చెప్పకు అంటూ తన నోటి మీద పెట్టిన వేలుని తీసేస్తాడు. దియా తన వేస్ని కిందకి దించేసుకుంటుంది. నేను ఢిల్లీకి వెళ్తున్నాను అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను, ఇంకొన్ని గంటల్లో ఫ్లైట్ అంటుంది. తనకి దూరంగా వెళ్ళిపోతుందని దియా అలా చెప్పగానే అజయ్కి గుండెల్లో ఒక్కసారిగా పెయిన్ మొదలవుతుంది. కానీ ఆ బాధ గురించి తనకు అర్థం కాలేదు. ఎందుకు వస్తుందో పట్టించుకోడు. నేను అక్కడ న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేశాను అందుకే అని దియా చెప్తూ ఉంటుంటే అజయ్ మాత్రం అలానే చూస్తూ ఉండిపోతాడు. తన కళ్ళలో ఎలాంటి ఎమోషన్స్ ఉండదు. తన వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. దియా చెప్తూ ఉంటే వెళ్ళకు అంటాడు సడన్గా. దియా ఏం మాట్లాడకుండా షాకింగ్గా అలా అజయ్ వైపే చూస్తూ ఉండిపోతుంది. వెళ్ళడం అంత ముఖ్యమా, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా, అయినా సడన్గా నీకేమైంది, నాకు నిజం తెలుసుకోవాలని ఉంది దియా, నాతో షేర్ చేసుకోలేవా అని అడుగుతాడు. అజయ్కి సమాధానం చెప్పలేక దియా చుట్టూ చూస్తూ ఉంటుంది. ప్లీజ్ అజయ్ నన్ను వెళ్ళనివ్వు, నువ్వు ఇలా అడుగుతుంటే నాకు చాలా కష్టమైపోతుంది అని మనసులో అనుకుంటుంది. నువ్వు ఎందుకు ఇంత వరీ అవుతున్నావు, ట్రస్ట్ మీ అజయ్ నేను బాగానే ఉన్నాను అంటూ తనకి కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తుంది. అజయ్ ఓకే అన్నట్టు తలుపుతాడు. అలాగా కొన్ని క్షణాలు వాళ్ళిద్దరూ అలాగే కళ్ళలోకి చూసుకుంటూ ఉండిపోతారు. దియా సడన్గా ఫేస్ పక్కకు తిప్పేసుకుని సడన్గా లేచి నిల్చుని సరే అయితే ఇంకా నేను బయలుదేరాలి, బాయ్ టేక్ కేర్ అని చెప్తుంది. అజయ్ తన వైపే అలా చూస్తూ ఉండిపోతాడు. తన గుండెలో చాలా బాధగా ఉంటుంది. ఆ బాధ అది ఏంటి ఏమవుతుంది అని తెలుసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కలవరపడిపోతూ ఉంటాడు తనకి ఏమవుతుందో తెలియక. దియా తలుపు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. అజయ్ తన వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది, గుడ్ బై అజయ్, నువ్వు నీ జీవితంలో అన్ని ఆనందాలు పొందాలని నేను కోరుకుంటున్నాను, ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని మనసులో అనుకుని బాయ్ అజయ్, నీకేమైనా అవసరమైతే నువ్వు నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దియా అలా తన రూమ్లో నుంచి బయటకు రాగానే ఇటు అజయ్ కళ్ళలోని కన్నీళ్ళు బుగ్గల మీద చెంపల మీద నుంచి కారిపోతాయి, అటు దియా కళ్ళలోంచి కూడా కన్నీళ్ళు కారిపోతాయి. నెక్స్ట్ దియా తను ప్యాక్ చేసుకుంటూ ఉండగా ధీరజ్ చూస్తాడు. తనని వెళ్ళొద్దని తనతో వాదన పెట్టుకుంటాడు. ప్లీజ్ ధీరు నన్ను వెళ్ళనివ్వి, నేను ఇక్కడ ఉండలేను, నేను అజయ్తో అబద్ధం చెప్పలేను, నేను వెళ్ళాలి, ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకో అని అడుగుతుంది. సరే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి అని చెప్పేసి ఆ బట్టల్ని కొంచెం పక్కకు నెట్టేసి కోపంగా రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ధీరజ్. నా చెల్లిని ఇంకా బాధపడనివ్వను, అజయ్కి ఈ బేబీ గురించి నేనే చెప్పేస్తాను, నా చెల్లెలు హ్యాపీగా ఉండాలి, తను ఇలా బాధపడుతుంటే నేను చూడలేను, తను అజయ్ని ఎంతలా ప్రేమిస్తుందో అజయ్ తెలుసుకోవాలి,
తనకి చెప్పాలి అనుకుంటూ కిందకి దిగుతాడు. ఈలోపు ధీరజ్ అజయ్ దగ్గరికి వెళ్దాం అనుకునే లోపే హాల్లో కూర్చొని ఉన్న అజయ్ ధీరజ్ని చూసి లేస్తాడు. వాళ్ళ మెయిడ్ కూడా అప్పుడే అజయ్ని కూర్చోమని ధీరజ్ని దియాని పిలవడానికి వెళ్తుంది చెప్తామని. ఈలోపు ధీరజే వస్తాడు. ధీరజ్ ఏమైంది, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, దియాకి ఏమైనా అయిందా, తను బాగానే ఉందా అంటూ టెన్షన్ పడుతూ అడుగుతాడు అజయ్ వెంటనే లేచి. అజయ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి, ఇంకా నేను దీన్ని నీ నుంచి దాచలేను అంటాడు. అజయ్ షాకింగ్గా ఏంటి అని అడుగుతాడు. దియాకి నువ్వంటే చాలా ఇష్టం, షీ లవ్స్ యూ అంటాడు. ఐ టు లవ్ హెర్ అని క్యాజువల్గా అజయ్ చెప్తాడు. అయ్యో నువ్వు ఆ విధంగా కాదు అజయ్ అంటాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు అజయ్. తను నిన్ను ప్రేమిస్తుంది అజయ్, తను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తామని వచ్చినప్పుడే కరెక్ట్గా నువ్వు అదే టైంలో వసు గురించి మాతో చెప్పావు. నువ్వు తనని చూడగానే తను నీకు నచ్చేసిందని మాతో చెప్పావు. నువ్వు అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావు, అందుకే నీ సంతోషం కోసం తన ప్రేమని నీతో చెప్పలేదు అని ధీరజ్ చెప్పేసరికి అజయ్ ఫుల్ షాక్ అవుతాడు. దియా ఇన్నాళ్ళు తన్ని ప్రేమిస్తుందని తనకి ఎప్పుడూ తెలియలేదు. సో ధీరజ్ చెప్పాక మొత్తం దియా మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అజయ్కి. అవును, నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను, కానీ తను నన్ను ప్రేమించట్లేదు, తను వేరే అమ్మాయితో హ్యాపీగా ఉన్నాడు. తను హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీనే. నాకు తనని పొందడం కంటే తన హ్యాపీనెస్సే ముఖ్యం. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను, తన పట్ల నా ప్రేమ ఎప్పటికీ చనిపోదు, తన్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ దియా మాటలన్నీ తన చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ధీరజ్ అలాగే అజయ్ని చూస్తూ మళ్ళీ ఇంకొక మాట చెప్తాడు. ఇప్పుడు తను నీ బేబీతో ప్రెగ్నెంట్గా ఉంది, అందుకే తను శాశ్వతంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది అని ధీరజ్ చెప్తాడు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా అజయ్ కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా దియా ఆలోచనలో నుంచి బయటకు వచ్చి ఉలికిపడి ధీరజ్ని షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. కొంచెం కన్ఫ్యూజింగ్గా అదెలా పాసిబుల్, నేను ఎప్పుడు తనతో అంటూ ఏం మాట్లాడాలో కూడా అజయ్కి నోటి వెంట మాటలు రావు. అప్పుడు ధీరజ్ మొత్తం నిజాన్ని చెప్తాడు. అది విన్న వెంటనే షాక్తో అజయ్ ఇంకా సోఫాలో అలా కూర్చుండిపోతాడు. తనకి నువ్వంటే ప్రాణం అజయ్, తను నిన్ను చాలా ప్రేమిస్తుంది, తన్ని నువ్వే ఆపగలవు అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. అజయ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోతూ నేను కూడా తన్ని ప్రేమిస్తున్నాను అని నెమ్మదిగా చెప్పుకుంటాడు తనకి తానే. నెక్స్ట్ దియా తను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతుంది. తన కార్లో కూర్చుని ఉంటుంది బ్యాక్ సీట్లో. డ్రైవర్ కూడా మొత్తం లగేజ్ని కార్లో పెట్టేసి డ్రైవర్ సీట్లోకి వచ్చి స్టార్ట్ చేస్తాడు. కొంచెం ముందరికెళ్ళగానే సడన్ బ్రేక్ వేస్తాడు. దియా తన ల్యాప్టాప్ నుంచి తల పైకెత్తి చూస్తుంది. ఎదురుకుండా అజయ్ ఉంటాడు తన కార్ ముందు. అజయ్ని అలా చూసి దియా షాక్ అవుతుంది, ల్యాప్టాప్ పక్కన పెడుతుంది. లోపు అజయ్ వచ్చి తన పక్కన నిల్చుని ఉంటాడు. దియా కూడా కార్ దిగేసి తన ముందు నిల్చుని అజయ్ అంటుంది. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు అంటూ దియా చేయి పట్టుకుని మళ్ళీ ఇంట్లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు. దియా ఆగిపోయి తన చేయిని వెనక్కి లాగేసుకుంటుంది. అజయ్ నీకు సడన్గా ఏమైంది అని అడుగుతుంది. అజయ్ వెనక్కి తిరిగి ఐఎమ్ ఇన్ లవ్ అని చెప్తాడు. ఆ మాట వినగానే దియాకి చాలా బాధగా అనిపిస్తుంది. వెంటనే తల దించేసుకుంటుంది. తను ప్రేమించిన వ్యక్తి మళ్ళీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకుని చాలా బాధపడుతుంది. కొంచెం బ్రీత్ తీసుకుంటూ తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుని లైట్గా స్మైల్ తెచ్చుకుని మళ్ళీ తల పైకి లిఫ్ట్ చేస్తుంది. ఓహ్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ ఎవరా అదృష్టవంతురాలు అని అడుగుతుంది కొంచెం కంట్రోల్ చేసుకుంటూ. తను చాలా అందంగా ఉంటుంది, చాలా కైండ్, చాలా వండర్ఫుల్ అమ్మాయి అంటూ తన్ని పొగుడుతూ ఉంటే దియాకి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. ఓకే, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి అంటూ దియా మళ్ళీ వెనక్కి తిరిగి కారిడోర్ ఓపెన్ చేయబోతుంది. కానీ వెంటనే అజయ్ దియా చేతిని పట్టుకుని వెనక్కి లాక్కుంటాడు. వెంటనే వెళ్ళి తన బ్యాక్ సైడ్ అజయ్ ఫ్రంట్ సైడ్ మీద పడుతుంది. అజయ్ బాడీ హిట్ దియాకి తగులుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అంత దగ్గరగా ఉండేసరికి ఒక్కసారిగా దియాకి హార్ట్ బీట్ వేగం పెరిగిపోతుంది. కళ్ళు మూసుకుని డీప్ బ్రీత్ తీసుకుంటూ అలాగే వెనక్కి జారబడిపోతుంది. తన హార్ట్ పైన తలని వాల్చి అలా ఉండిపోతుంది. ఇంకా మొత్తం మర్చిపోతుంది, ప్రపంచాన్ని కూడా మర్చిపోయి తన స్పర్శలో అలా మునిగిపోయి తేలిపోతూ ఉంటుంది. అజయ్ కొంచెం తన ఫేస్ని ముందుకు తెచ్చి దియా చెవిలో ఇలా చెప్తాడు. ఐ లవ్ యూ దియా, నేను ఇందాక చెప్పింది నీ గురించే.
నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అది వినగానే దియ ఒక్కసారిగా లేచి కళ్ళు తెరిచి కొంచెం ముందుకు వెళ్ళి అజయ్ వైపు తిరుగుతుంది. అసలు నమ్మలేనట్టుగా అజయ్ని అలా చూస్తూ ఉండిపోతుంది షాకింగ్గా. అజయ్ కొంచెం ముందుకు వెళ్ళి దియ ఫేస్ పట్టుకుని నిన్ను నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. తను ఇంకా షాక్లో ఉంటుందన్నమాట. కళ్ళు తెరిచే కలలు కంటున్నానా ఏంటి అనుకుంటుంది. తను షాకింగ్ ఫేస్ చూసేసరికి అజయ్కి తన మొహం మీద చిన్న స్మైల్ వస్తుంది. కొంచెం ముందుకు వంగి దియా ఫోర్ హెడ్ మీద కిస్ చేసి మోకాళ్ళ మీద కూర్చుంటాడు తన ముందు. దియా ఇంకా షాకింగ్ ఎక్స్ప్రెషన్స్తోనే అజయ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. నేను నా మిగిలిన జీవితాన్ని లైఫ్ లాంగ్ నీతో గడపాలనుకుంటున్నాను, విల్ యూ మ్యారీ మీ అంటూ తన చెయ్యి పట్టుకుని అడుగుతాడు. తన కళ్ళు పూర్తిగా ప్రేమతో నిండిపోయి ఉంటాయి. దియా అయితే ఇంకా నమ్మలేనట్టు ఇది కళ నిజమా అన్నట్టు అజయ్ కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది. అజయ్ కూడా దియా సమాధానం కోసం అలాగే తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాడు. ఎస్ ఆర్ నో చెప్పు దియా, ఇంకా ఎంతసేపు ఇలా కూర్చోబెడతావు, నాకు మోకాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి అంటాడు. వెంటనే దియా కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారడం స్టార్ట్ అయిపోతాయి. తన కన్నీళ్ళు చూసి అజయ్ లేచి నిల్చుంటాడు. తన ఫేస్ పట్టుకుని నీ ప్రేమను నేను ఎప్పుడూ చూడలేకపోయాను, నేను ఒక మూర్ఖుడిని, నేను చాలా బాధ పెట్టాను కదా, నువ్వేమో నా ఆనందం కోసం నీ ప్రేమను ఎప్పుడు నాతో చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. నాకు నీ మీద కలిగిన ఫీలింగ్స్ చాలా డిఫరెంట్ దియా. నాకు ఎప్పుడు వసు పట్ల ఇలా అనిపించలేదు. మన మధ్య ఉన్న ఈ నెలల దూరం నువ్వు నాకు ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చేసింది. నువ్వు లేకుండా, నీతో మాట్లాడకుండా నాకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడిచింది. నీ దూరంతో నాకు ప్రతి క్షణం ఏదో శిక్షని అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఇక నా వల్ల కాదు, నేను నీకు దూరంగా ఉండలేను. నా మిగిలిన జీవితాన్ని నీతో గడపాలని నేను నిజంగా కోరుకుంటున్నాను దియా. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇకపై నేను నిన్ను ఎప్పటికీ ఏడవనివ్వనని ప్రామిస్ చేస్తాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను. జీవితాంతం నీ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు అంటూ అజయ్ తన ఫీలింగ్స్ని దియాతో చెప్తూ తన బుగ్గలపై నుంచి కారుతున్న కన్నీటిని తుడుస్తూ ఉంటాడు. దియా ఇంకా షాక్లోనే ఉంటుంది. అంతా ఒక కళని చూస్తున్నట్టు చూస్తూ ఉంటుంది. తన కళ్ళలో నుంచి హ్యాపీ టీయర్స్ అలా కారిపోతూ ఉంటాయి. అజయ్కి తన బాధ అర్థమవుతుంది. సో ఇన్నాళ్ళు తను వన్ సైడ్ లవ్ కారణంగా తను చాలా బాధను అనుభవించింది. వెంటనే అజయ్ దియాని దగ్గర తీసుకుని హత్తుకుంటాడు. తన చుట్టూ నిమురుతూ ఉంటాడు. కొద్ది నిమిషాలు దియా అలా ఏడుస్తూనే ఉంటుంది. తన బాధ అంతా పోతుంది అలా ఏడుస్తే అని. ఇంకా అజయ్ ఏమనడు, అలా ఏడవనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నార్మల్గా నిల్చుని ఎంతకీ ఆకుపోయేసరికి దియా ఫేస్ పట్టుకుని దయచేసి ఏడుపు ఆపుతావా, ప్లీజ్ ఏడవకు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు. దియా వెంటనే అజయ్ బ్లేజర్ పట్టుకుని తన్ని దగ్గరకు లాక్కుని తన ఫేసు అజయ్ హార్ట్లో పెట్టేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నాకు ఇదంతా కలలా అనిపిస్తుంది అజయ్, నేను నిజంగా ఐ రియల్లీ లవ్ యూ. చాలా రోజుల నుంచి నేను నీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదు. ఇది కళ అయితే నాకు ఈ కళలో నుంచి లేవాలని లేదు. నేను లైఫ్ లాంగ్ ఈ కళలోనే ఇలా బ్రతికేస్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటూ చెప్తూనే ఉంటుంది కళ్ళు మూసుకొని. అజయ్ తన ఫేస్ పట్టుకుని తన కన్నీళ్ళని తుడిచి లైట్గా స్మైల్ ఇస్తూ తన వైపు చూస్తూ ఉంటాడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను అని నెమ్మదిగా చెప్తుంది. అజయ్ చిన్నగా నవ్వి దియా బుగ్గ పైన ముద్దు పెడతాడు. వెంటనే దియా పెదవులపైన స్మైల్ వస్తుంది. సిగ్గుతో ముడుచుకుపోతుంది. ఇప్పుడు చెప్పు, లైఫ్ లాంగ్ నాతో స్పెండ్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దియా సిగ్గుపడుతూ స్మైల్ ఇస్తుంది. కానీ నెక్స్ట్ సెకండే తన మొహంలో నవ్వంతా మాయమైపోతుంది. హర్రర్లో పెడుతుంది. అజయ్కి ఏమో అర్థం కాదు. ఏమైంది అంటూ టెన్షన్ పడుతూ అడుగుతాడు. అజయ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి అది అంటూ దియా చెప్తూ ఉండగా అంటూ తన పెదవుల మీద మళ్ళీ వేలు పెడతాడు చెప్పనివ్వకుండా. నువ్వు రిలాక్స్గా ఉండు, నాకు అన్నీ తెలుసు అంటూ దియా ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు. నేను త్వరలో తండ్రి కాబోతున్నాను, అదేగా నువ్వు నాకు చెప్పాలనుకున్నది అని నెమ్మదిగా చెప్తాడు. అది నీకెలా తెలుసు అంటూ తన కళ్ళల్లో కన్నీళ్లతో అడుగుతుంది. అజయ్ నవ్వుకుంటూ తల అడ్డంగా ఊపి ఫస్ట్ నన్ను నా బేబీతో మాట్లాడినివ్వు
అంటూ దియా నడుము పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుంటాడు. హాయ్ మై బేబీ, నీతో మీ నాన్న మాట్లాడుతున్నాడు అంటూ దియా స్టమక్ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మీ నాన్నకి నువ్వన్నా మీ అమ్మన్నా చాలా ఇష్టం, మీ నాన్న మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు అంటూ దియా టమ్మీ పైన షర్ట్ పైనే ముద్దు పెడతాడు. అజయ్ని చూసి దియా నవ్వుకుంటుంది. తనకి హ్యాపీనెస్తో ఇంకొన్ని ఫ్రెష్ టీయర్స్ కారిపోతూ ఉంటాయి. ఇప్పటికీ కూడా ఇదంతా ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ అన్నట్టే చూస్తుంది. తన హార్ట్ అయితే ఇంకా హ్యాపీనెస్తో డ్యాన్స్ వేస్తుంది. ఆ తర్వాత అజయ్ లేచి నిలబడి దియా ఫేస్ పట్టుకుని, నాకు నిన్ను కిస్ చేయాలని ఉంది, చేయొచ్చా అంటూ తన కళ్ళ వైపు లిప్స్ వైపు చూస్తూ ఉంటాడు. దియాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అజయ్ అట్రాక్టింగ్ కళ్ళని అలానే చూస్తూ ఉంటుంది. నేను దీనికోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నిజానికి నా కోరిక ఏదో ఒక రోజు నెరవేరుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అంటూ అజయ్ మెడ చుట్టూ చేతులు వేసి తన హెయిర్లో చేతులు పెట్టి నిమురుతూ చెప్తుంది. అజయ్ కళ్ళు మూసుకుని తన టచ్ని ఫీల్ అవుతూ ఉంటాడు. తను అలా నిమురుతూ ఉంటే తనకి ఏదేదో అవుతూ ఉంటుంది. అలా చెప్పిన తర్వాత దియా అజయ్ పెదవుల దగ్గరికి అంటూ వెళ్తుంది. తన వేడి శ్వాస తన పెదవుల పైన మొహం మీద పడుతూ ఉంటే అజయ్ అప్పుడు కళ్ళు తెరుస్తాడు. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని స్మైల్ ఇచ్చుకుంటూ నెమ్మదిగా ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు చాలా నెమ్మదిగా వాళ్ళ ప్రేమనంతా కిస్తో ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. దియా ఏమో అజయ్ తలలో చేతులు పెట్టి దగ్గరకంటూ లాక్కుంటూ ఇంకా డీప్గా పెడుతూ ఉంటుంది. అజయ్ కూడా అలాగే దియా నడుము పట్టుకుని దగ్గరకని లాక్కుంటూ ఇంకా డీప్గా పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ పెదవుల్ని కిస్ చేసుకుంటు పైన కిస్ చేసుకుంటున్నట్టు కాదు, వాళ్ళ అంతరాత్మ లోపల సోల్ వరకు టచ్ అవుతుంది ఆ కిస్. అలా ఫీల్ అవుతారు వాళ్ళు. కొన్ని నిమిషాలకి వాళ్ళకి ఊపిరాడక నార్మల్గా నిల్చొని ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. అజయ్ దియా ఫేస్ పట్టుకుని, ఐ రియలీ లవ్ యూ, నీ ప్రేమతో నన్ను కంప్లీట్ చేసావు, నేను పొందినందుకు నేను నిజంగా చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి దియా నుదుటిపైన ముద్దు పెడతాడు. దియా ఒక హ్యాపీ స్మైల్ ఇచ్చి, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను, నేను కూడా నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పి దియా కూడా అజయ్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అజయ్ దియా హెయిర్ పైన ఒక ముద్దు పెడతాడు. అలాగా వాళ్ళ స్టోరీ ఎండ్ అయింది. ఓకే గాయ్స్, మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకొక స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా స్టోరీ అయిపోలేదు, చెప్తున్నాను ఉండండి. ఇంకోవైపు రిషబ్ అండ్ వసుంధర వాళ్ళిద్దరు కూడా బెడ్ పైన నోట్గా పడుకుని ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు చాలా బాధను అనుభవించారు. ఇప్పుడు వాళ్ళు ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్ అనుభూతి పొందుతూ ఉంటారు. వాళ్ళు బెడ్ పైన ఒకరినొకరు సాటిస్ఫై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫేసెస్ అయితే ఇంకా హ్యాపీగా మంచి చిరునవ్వు స్ప్రెడ్ అయి ఉంటుంది. వసు మోచేతి పైన తలని పైకి లిఫ్ట్ చేసి పెట్టి రిషి వైపు చూస్తూ ఇలా అంటుంది, ఐ లవ్ యూ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ఇలా ప్రేమిస్తూనే ఉంటాను, మరో జన్మ అంటూ ఉంటే అక్కడ కూడా నిన్నే ప్రేమిస్తాను, మీ ప్రేమతో నన్ను కంప్లీట్ చేశారు, నేను బ్రతికుండడానికి కారణం మీరే, మీరు నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు, ఎప్పటికప్పుడు మీరు నాకు సరైన మార్గాన్ని చూపించారు, మీతో ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు బాధ ఉండదు, నాకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు, ఎప్పుడు మన కోసం మన ప్రేమ కోసం చాలా పోరాడుతూ వచ్చారు, ఇది చాలా తప్పు, మన ప్రేమ పాపమని నేను చెప్పినప్పుడు మీరు దానిని మన ప్రేమని ఇది తప్పు కాదు, ఇది ఒక ప్యూర్ ఎమోషన్ అని నాకు అర్థమయ్యేలా చెప్తూ వచ్చారు. మన గురించి మన ప్రేమ గురించి బయట వాళ్ళు ఎలా అనుకున్నా ఏమనుకున్నా నాకు పర్వాలేదు, కానీ నాకు మీరే ముఖ్యం, యు ఆర్ ఏ డైమండ్, నా లైఫ్లో మీరు ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను, మై లవ్ ఫర్ యూ నెవర్ డై, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పి రిషు ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది. అలాగా తన ఫేస్ అంతా ముద్దు పెడుతూ ఒక్కొక్క ముద్దుకి ఒక్కొక్కసారి ఐ లవ్ యూ అని చెప్తూ కిస్ చేస్తూ ఉంటుంది. వసు అలాగా తన ఫీలింగ్స్ అన్నీ రిషుతో చెప్తుంది. రిషు
వసు అలా ముద్దు పెడుతుంటే కళ్ళు మూసుకొని అలా ఆస్వాదిస్తూ ఉంటాడు తన టచ్ని. ఐ లవ్ యూ టూ మై ఏంజల్, నువ్వు ఎప్పుడు ఇలాగే స్టార్లా ప్రకాశిస్తూ బ్రైట్గా ఉండాలని కోరుకుంటున్నాను. మనమిద్దరం పైకి చెప్పుకోకపోయినా మన హార్ట్స్ ఎప్పుడో ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయాయి. అందువల్ల మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మన శరీరాలు వేరు కావచ్చు, కానీ మన హార్ట్స్ ఎప్పటికీ విడిపోవు. మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. అదే మన ప్రేమ. మనం ఎప్పటికీ కలిసే ఉంటాము. మనం ఏమిటో మనకి తెలుసు. మన సోల్స్ని కూడా ఎవ్వరూ విడదీయలేరు. ఎందుకంటే మనం జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉంటాము. మన ప్రేమ ఎప్పటికీ మారదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రతిరోజు నీపైన ప్రేమ నాకు పెరుగుతూనే ఉంటుంది. మన ఇద్దరికి గ్రే హెయిర్ వచ్చేసి ఈ మట్టిలో కలిసిపోయే వరకు నా ప్రేమని నీకు చూపిస్తూనే ఉంటాను. మన ప్రేమతో మన లైఫ్లోని ఎవ్రీ డేని చాలా ప్రత్యేకంగా, స్పెషల్గా, బ్యూటిఫుల్గా మార్చుకుందాము అంటూ వసు చేతిని తీసుకుని ముద్దు పెడతాడు. రిషు మాటలకి వసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. చావు కూడా వాళ్ళని వేరు చేయలేదు. అలా ఫైనల్గా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఒకేసారి ఐ లవ్ యూ అని చెప్పుకొని హక్ చేసుకొని ప్రశాంతంగా పడుకుంటారు. 1 year తర్వాత వసు డెస్క్ దగ్గర కూర్చుని లాస్ట్ పేజ్ రాస్తూ ఉంటుంది ఒక బుక్. ఆ బుక్ రాయడానికి వసుకి 1 year పడుతుంది. అది వాళ్ళ లైఫ్ స్టోరీ కాబట్టి తన హార్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది ఆ స్టోరీ. సో ఇలా రాస్తుందన్నమాట. నిజమైన ప్రేమ ఎప్పుడూ పాపం కాదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన భావోద్వేగం. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా జరగవచ్చు. కాబట్టి ప్రేమలో పడిన తర్వాత ఎప్పుడూ బాధపడకూడదు. ఎందుకంటే అది దేవుడి ఆశీర్వాదం అని రాస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడితో మన స్టోరీ అయిపోయింది. గాయస్, ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు స్టోరీ అయిపోయింది అనగానే ఆఫ్ చేసేసి వెళ్ళిపోతారు నాకు తెలుసు. ప్లీజ్ లైక్. మీకు ఈ స్టోరీ అసలు ఎలా అనిపించింది? మీకు నచ్చుద్దనే నేను స్టార్ట్ చేశాను. నేను ముందే చెప్పాను ఇది కొంచెం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఆ టైప్లో ఉంటుంది అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత లవ్ చేస్తారు కదా అనేసి. మీకు ఎక్కడైనా అలా అనిపించిందా? ఏదైనా తప్పుగా అనిపించిందా? మీకు అసలు ఈ స్టోరీ ఎలా అనిపించింది? నేను చాలామంది ఈ స్టోరీ వద్దు అని కొంచెం మందికి నచ్చింది, కొంచెం మందికి నచ్చలేదు. చాలామంది కంటిన్యూ చేయమన్నారు, కొంచెం మంది బోరింగ్గా ఉంది, వేరే స్టోరీ చెప్పండి అన్నారు. సో కంప్లీట్ చేసేసాను. స్టోరీ ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా? సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే స్టోరీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ నుంచి వినండి. నేను మిమ్మల్ని ఒక డ్రీమ్ ల్యాండ్లోకి, ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్తానని చెప్పాను. సో ఎవరికైనా అలా అనిపించిందా? మీకు ఈ స్టోరీ విన్నప్పుడు మంచి ఫీల్ వచ్చిందా రాలేదా? ఓకే, మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఈ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని ఇష్టపడతారు కాబట్టి ఆర్య మూవీ అనేసి ఆర్య అజయ్ గీత అని పెడదాం అనుకున్నాను క్యారెక్టర్స్ నేమ్స్. కానీ చాలామంది రిషు వాసు అని పెట్టమన్నారు. బట్ ఇంకో క్యారెక్టర్ నేను ఆల్రెడీ ఒక స్టోరీలో చెప్పాను, బిఎస్ స్టోరీలో చెప్పాను. అజయ్ కాదు, సారీ, మనుకి దియా నేమ్ యూజ్ చేశాను కదా. సో ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ ఉంది దియా అని. సో తనకి మను అన్న క్యారెక్టర్ పెడదామంటే నన్ను వేసుకుంటారని నాకు బాగా తెలుసు. అందుకే ఇంకా ఆర్య మూవీలో లాగా ఫ్రెండ్ పేరు అజయ్యే ఉంచేసాను. ఎందుకంటే ఇక్కడ అజయ్ క్యారెక్టర్ చాలా మంచిది. సో అంత మంచి క్యారెక్టర్ మనుకి ఇచ్చారంటే ఇంకా నన్ను ఉండనివ్వరు. అండ్ రిషి ఫీలింగ్స్ ఎలా అనిపించినాయి మీకు? నాకైతే ఇంకా ఆ క్యారెక్టర్ ఏంటో నాకు చాలా ఇష్టం. రిషు ఎంత పెయిన్ అనుభవించాడు, ఎంత గిల్టీ ఫీల్ అయ్యాడు, తనలో తానే సతమతం అయిపోయాడు. అబ్బా, ఇంకోటి చెప్పాలి, ఈ స్టోరీ ఈ ఎపిసోడ్ చెప్తున్నాను. ప్రతి ఎపిసోడ్కి నేను ఫస్ట్ రిషు క్యారెక్టర్ వస్తుంది అన్న టైంలో ఏం చేసేదాన్ని అంటే పౌర్ణమి మూవీలో నవకల సాంగ్ పెట్టుకుని అది చూసేదాన్ని ఫస్ట్. అది చూసిన తర్వాత స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసేదాన్ని. ఎందుకంటే అందులో తన ప్రభాస్ ఎక్స్ప్రెషన్స్,
చాలా కంపోజ్డ్. తన ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి అబ్బా! ఇంకా ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో రీషును ఊహించుకుంటూ ఆ లిరిక్స్ సో, అలాగా అలా చెప్పాననమాట. మీకు ఎక్కడైనా కనెక్ట్ అయిందా అసల మీకు? అసల క్యారెక్టరు మీకసలు ఏ క్యారెక్టర్ నచ్చింది ఇందులో? సో, మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఎవరి స్టోరీ నచ్చింది? ఏ క్యారెక్టర్ స్టోరీ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే. యాక్చువల్లీ వ్యూస్ తక్కువ ఉండడంతో నాకు నెక్స్ట్ ఎపిసోడ్ చెప్పాలంటే మూడొచ్చేది కాదు. సో, మధ్యలో కొన్ని ఎపిసోడ్స్‌కి చాలా గ్యాప్ ఇచ్చేసినా కూడా చాలా ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.